ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ దయగల హస్తములు చేతంటే మమ్మల్ని నడిపించండి. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతాం. ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మును అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆగుదాం. కొన్ని వచనాలు, కొన్ని సందర్భాలు, కొన్ని యొక్క కొనసాగుతున్న దర్యాప్తులు, పరిశోధనలు ఎన్నిసార్లు మనం చదువుకున్నా మనకి ఇంకా దేవుడు మనతో మాట్లాడతాడు. అందులో రాయబడిన సంగతి ఇదొకటి. కొన్ని వారాలుగా మనం ఒక శీర్షికను పరిశీలిస్తున్నాం, పరిశుద్ధాత్మను గురించి. ఎందుకు పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచించాలంటే, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ప్రకటింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో కనబడుతున్న దేవుని చిత్తం వేరు, బైబిల్లో ప్రకటింపబడుతున్న సువార్త వేరు, బైబిల్లో కనబడుతున్న ప్రభువు వేరు, బయట కనబడుతున్న సువార్త వేరు, బయట కనబడుతున్న ఈ సమూహాలు ఏవైతున్నాయో వారి ప్రకటనల పరంపర, వారి దేవుని చిత్తాలు వేరు. అవి వేరన్న సంగతి మనకు ఎందుకు తెలియట్లేదు? మనకు బైబిల్ తెలియదు కనుక. అందుకే పరిశుద్ధాత్మను గురించి కొన్ని వారాలుగా మనం, ఎందుకంటే ఒక రాంగ్ టెర్మినాలజీ క్రిస్టియానిటీకి అలవాటు అయిపోయింది. అంటే పదాలు తెలుసు అన్నమాట. ఏమని తెలుసు? పరిశుద్ధాత్ముడు అనే పదం తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు అంటే మనకేం తెలుసు? మన తలకే మనకేమీ తెలియదు. ప్రభు అనే ఆ వర్డ్ మనకు తెలుసు, ప్రభు గురించి మనకేం తెలుసు? మనకేమీ తెలియదు. వాక్యము అనే పదం తెలుసు, వాక్యం అంటే డెఫినేషన్ ఏం తెలుసు? మనకేమీ తెలియదు. మనకంటే మనల్ని కాదు, యేసు ప్రభుని వెంబడిస్తామని చెప్పుకుంటాను. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిని నమ్మడం వేరు, దేవుడిని తెలుసుకోవడం వేరు. నేను దేవుడిని నమ్మానండి, దేవుడికి నేను నచ్చకపోతే ఎవడు నచ్చుతావంటే నువ్వేటి, నీ తలకాయ. దయ్యాలు కూడా దేవుడిని నమ్ముతాయి. అలాంటి దయ్యాలు దేవుడిని నమ్మాయని దేవుడు తీసుకెళ్ళి దయ్యాలని పరలోకంలో కూర్చోబెడతాడా? అన్నీ సిద్ధం చేశాడు వాటికి పాతాలు. నమ్మకం కాదు. ప్రభు నాకు తెలుసండి, పరిశుద్ధాత్మ నాకు తెలుసండి, వాక్యం అనే పదాలు నాకు తెలుసండి, ప్రార్థన, సహవాసం, ఇవి తెలియడం కాదు. బాగా వినండి. వాటి గూర్చి ఆ పదాల సుపరిచితం కాదు. ఆయన గూర్చి నీకేం తెలుసు? ఆయన గూర్చి అంటే ఆయన గూర్చి ఏమి వింటున్నావు, ఏమి వెంబడిస్తున్నావు? అందుకే ఈరోజు మీరు గమనించండి, పెద్ద పెద్ద స్పీకర్లు, నేను పేర్లు చెప్పలేను కానీ పెద్ద పెద్ద స్పీకర్లు, వాళ్ళకి సండే వర్షిప్కి వస్తే 10,000 మంది, 15,000 మంది, 18,000 మంది, 50,000 మంది అలా కూర్చొని ఒక వర్షిప్, ఒక సర్వీస్లో అలా లెగుస్తారు ఈ సండే. కానీ వాళ్ళు డొక్కసించితే వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? టెస్ట్ మనీలు చెప్తారు. టెస్ట్ మనీలు ఏంటో తెలుసా? ఏసయ్యా ఏంటయ్యా నా చేయి నొప్పి వచ్చేస్తుంది అన్నదట, సీపు పెట్టుకుని తుడుస్తూ. ఎవరన్నా అడగండి, ఏంటయ్యా చేయి నొప్పి వచ్చేస్తుందని అలా ఆకాశం వైపు చూసి ఏంటయ్యా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడట, కుమారి నీకు తొడ్డం రావట్లేదు, చీపురు చివరి పట్టుకోకూడదమ్మా, మొదలు పట్టుకో అని చెప్పాడట. నేను అడుగుతున్నాను, మీ చదువులు ఏమైనాయి? మీ లాజిక్ ఏమైంది? మీ తెలివితేటలు ఏమైనాయి? నేను అడుగుతున్నాను. ఇలా చెప్తాడా దేవుడు? చీపురు మొదలెట్టుకో చివరెట్టుకో అని చెప్తాడా? అంటే మంచోళ్ళే అవ్వచ్చు, కానీ మంచి అన్నది వాక్యాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెబితే నేను అడుగుతున్నాను, నాలాంటి వాడు ఎవడప్పుడు అడుగుతాడు.
మనలాంటి నిద్రపోయిన వాళ్ళందరినీ ఇది పద్ధతి కాదురా అబ్బాయి, వాక్యం ఇలా ఉంది, బైబిల్ ఇలా ఉంది, మీరు బయట ఎందుకు ఇలాంటివి వింటున్నారని అడుగుతాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. మరొక ఆవిడ అందంట, రోజు లేచి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, లేకపోతున్నాను, ఏంటి ప్రభు ఈ బాధ ఏంటి, నాకు ఇంత బద్దకస్తురాలని అని ఫీల్ అయినప్పుడు దేవుడు 4 నలులను పంపించాడు. ఇలాంటివన్నీ అంటున్నారండి. 10,000 మంది కూర్చుని, 100 మంది కూర్చుని ఈరోజు ఈ వాక్యం ఏం చెప్పారంటే నలులను పంపించారని చెప్పి, ఈరోజు వాక్యం ఏం చెప్పాడంటే సీపురు మొదలెట్టుకోమని చెప్పి నేను అడుగుతున్నాను, ఇవి వాక్యాలు ఏంటండి అని అడుగుతున్నాను. ఈ వాక్యాలా అని అడుగుతున్నాను. ఇలాగంటే మన మీద పడేడుస్తారు. ఇలా అడిగితే నేను అడుగుతున్నాను, ఈ వాక్యాలా అర్థం కాక 60 సంవత్సరాలు కేటాయించిన ఇంకా మింగుడు పన్న అనేకమైన వచనాలు ఉన్నాయి. ఈ వచనాల సంగతి ఏంటి? మేము మన కువైట్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? బుర్జ్ ఖలీఫా కూలిపోయిందా దుబాయ్లో? ఏం జరిగింది? అవన్నీ మనకెందుకు? వాక్యం చెప్పండి, పరిశుద్ధాత్మ. అందుకే ఈరోజు బయట వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? మన వాక్యం మన ప్రజలకు అర్థమయ్యేలాగా మనం చెప్పట్లేదు. చెబితే వింటారంటే వింటారు. గొర్రెలకు సరిగ్గా మేత పెడితే గొర్రెలు బాగా తింటాయి. అంటే మందలో ఉన్న ఈ గొర్రెలు వాక్యాన్ని సరిగ్గా పెడితే తింటాయి, పుష్టిగా ఉంటాయి. కానీ ఎందుకు గొర్రెలు ఎండగట్టినట్టు రకరకాలుగా తయారవుతుందో తెలుసా? వాక్యం సరిగ్గా అందక. వాక్యం అంత ఖచ్చితమైందంటే చెప్తున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, ప్రకటించేవారు లేకపోతే, ప్రకటించేవారు వెళ్ళకపోతే, ప్రకటించేవారు కనబడకపోతే, ప్రకటించేవారు పంపబడకపోతే ప్రకటన ఎట్లు జరుగుద్ది? ప్రకటించేవారేరి, ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎకరాలు పోయి బాధపడుతున్నావా? ఇదో ప్రకటన. యేసుని నమ్ము, నీ 5 ఎకరాలు నీకు తిరిగి వచ్చినగాక అన్నారంట. ఇదొక ప్రకటన. కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? అవునయ్య గారు, యేసు ప్రభు నమ్ము, తప్పు నీదున్న జడ్జిమెంట్ నీదవునుగాక అన్నారంట. ఈ ప్రకటనలు ఈరోజు ఆయన ఎవరో అడుగుతాడు, ఎవరు చెప్పారు నీకు, ఎవరు అన్నారు నీకంటే, ఎవరో చెప్పారు నీకు, యేసైతే చెప్పడు. అలాగా యేసుప్రభు అయితే చెప్పడం అడుగుతుంది. ఇవి ప్రకటనలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. ప్రకటనలో ఏముండాలి తెలుసా? ఇదిగో ఈ బైబిల్ వాక్యాలు ఉండాలి. ఇది ప్రకటన. ఈ ప్రకటించే వాళ్ళేరే, ఈ ప్రకటించాలి, ఇది చెప్పయ్యా అని దీన్ని ముందుకు తోసి ఇది నిలబడి ఇది చెప్పనే వాళ్ళేరి, ఎంకరేజ్ చేసే వాళ్ళేరి, సత్యం మాట్లాడుతుంటే వినగలిగే చెవేది, ప్రకటించే వాళ్ళు లేరు, ప్రకటన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరం. ఏది? ఉత్తమ సువార్త చెప్పేవారు ఏరి, ఉత్తములేరి, ఉత్తమముగా వాక్యాన్ని బోధించేవారు ఏరి. ఆ ఉత్తమమైన వాక్యాన్ని చెబితే వినేవాళ్ళు లేరు, ప్రకటనలు చెప్పేవాళ్ళు అయిపోయారు. ఉత్తమమైన విషయాలు చెప్పేవాళ్ళు మాట్లాడకుండా పోయారు. అసలు ఉత్తమమైన సువార్త చెప్పేవారు, విలువైన సువార్త చెప్పేవారు కనుమరుగైపోయారు. అందుకే యెషయా అన్నాడు, సువార్తకు లోబట్లేదు ప్రజలు. సువార్త చెప్పిన, ఎందుకంటే ఇవి బాగా అలవాటైపోయాయి, ఈ ప్రకటనలు బాగా అలవాటైపోయాయి, పనికిమాలిన విషయాలన్నీ బాగా అలవాటైపోయాయి. అందుకే ప్రభువా, మేము తెలియజేసిన ఈ సువార్తమానము ఎవరు నమ్ముతాడు ప్రభువా? జనాలు 10,000 20,000 మంది కూర్చొని, 18,000 50,000 మంది కూర్చొని కథలు వినడం నేర్చుకున్నారు తప్ప వాక్యం వినడం ప్రజలకు లేదు ప్రభువా. చెప్పేవాళ్ళు కూడా ఎలా తయారవుతుంది చెప్పిన, ఒక కష్టం ఉండదు, ఒక ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు. రేపు ఆదివారం, రేపు ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పాలి, ఏముండదు. ఏమొస్తారు చెప్పిన, 4 ముక్కలు ఏదో చెప్తే అరగంట గడిచిపోద్ది, ఇంకో 40 నిమిషాలు అలాగే ఏదో సాగదీత అయిపోద్దా అనుకునే స్పీకర్లు ఎక్కువైపోయారు. పులిపీట మీద ఇక్కడ నిలబడి చేతిలో దేవుడు నాకు మైక్ పెట్టాడంటే ఏదో ఒకటి వాగేసి పోతానని కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు మీరందరూ కలిసి నా ముందు కూర్చున్నారంటే నీది అరగంట ఇన్ని గంటలు లేదు, ఇన్ని గంటలు నమ్మి మీ సమయం అంతా నా చేతిలో పెట్టి, నా సమయాన్ని కూడా నాకు అప్పగించి నా చేతిలో మైక్ పెట్టాడంటే ఎంత వల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి చెప్పండి. వారం అంతా ఏం చేస్తున్నావు? రోడ్లను తిరుగుతున్నావా? వారం అంతా ఏం చేస్తున్నావు? పనికి మాలిన సోది చెప్తున్నావు. వారం అంతా ఏం చేస్తున్నావు? నువ్వు సేవకుడిగా చదవద్దు, ప్రాక్టీస్ చేయొద్దు,
నిద్ర లేకపోతే మానే, ఒకరోజు రాత్రి నిద్ర అంతా మానే, కష్టపడి చదువు రేపు పొద్దున్న ఇంతమంది కూర్చుంటారు, ఎన్ని సమయాలు దేవుడు నాతో చేతుల్లో పెడతాడు, నేను ఏం చెప్పాలి, ఈ బాధ్యత ఉండదు. లేదు, ప్రకటనలు ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి ప్రజలకు నేర్పించడం, ఆ వారానికి ఏదో ఒక పెట్టకథ అల్లడం, ఆ పెట్టకథను నేర్పించి పంపించాడు. చాలామంది ఇటీవల కాలంలో మనమే చేస్తున్న కామెంట్ ఏంటి చెప్పిన, మీరు ఎందుకు విమర్శ చేస్తున్నారంటే, ఇది విమర్శ కాదు, సద్విమర్శ. మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం ఏమి వింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి మనం చేస్తున్న బతుకేంటి, మనం చేస్తున్న భక్తి ఏంటి. అందుకే యెషయా గారు అంటున్నారు, ఇలాంటి మాటలు చెప్తే ఎవడంటాడు ప్రభువా. అయినా మనుషుల్లో విశ్వాసము, మనుషుల్లో భక్తి, మనుషులలో దేవుడు గూర్చి ఏదో ఒకటి చేయాలని తపన ఎందుకు రావట్లేదంటే వారు వినడం లేదు కనుక. చాలామంది అంటారు, ఎందుకు నేను దేవుని విషయంలో భక్తిగా ఉండలేకపోతున్నాను అన్న అంటే, పౌలు గారు ఏమన్నారు తెలుసా, నీకు ఎందుకు విశ్వాసం రావట్లేదు తెలుసా, వినడం లేదు కనుక. అక్కడికి ముందు పెట్టాడు చూడండి, వినుట వలన విశ్వాసం కలుగు. నడుతున్నాను, విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట, వినాలి. మళ్ళీ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట, వినాలి. ఏం వినాలట, సోది వినకూడదట. ఏమన్నది చెప్పండి, క్రీస్తును గూర్చిన వాక్యం వినాలి. ఒకడు స్ట్రాంగ్గా ఎప్పుడు రెడీ అవుతాడు, ఒకడి జీవితంలో విశ్వాసం బలంగా ఎప్పుడు ఉంటుంది, వాడికి సత్యము వినిపించాలి, వాక్యం వినిపించాలి. అప్పుడు క్రీస్తుని గూర్చి, దేవుని గూర్చి వాడికి విశ్వాసం కలుగుద్ది. అంటే వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది, వాక్యం వింటేనే విశ్వాసం కలుగుద్ది. అంటే వినడం బాగా వినండి, వింటే విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం కలిగితే రక్షింపబడతాం, రక్షింపబడిన తర్వాత ఆయన వెంబడిస్తాం. చాలామంది దేవుడిని నమ్ముతారు, కానీ ఏం చేయరు చెప్పండి, వినరు. ఒక గంట వాక్యం వింటారా, యేసుప్రభు అంటే ఇష్టమేనండి, యేసుప్రభుని నమ్ముకున్నామండి, యేసుప్రభుని నేను కూడా దేవుడికి అంగీకరిస్తానండి, కానీ ఆ వాక్యం గంట వినాలంటేనండి నాకు పెనం మీద కూర్చున్నట్టు ఉంటుందండి, ఎప్పుడు వదిలేస్తారా అని చూసినట్టు ఉంటుందండి. నాకు ఒక గంట వాక్యం వినలేనండి. అడుగుతున్నాను, నువ్వు యేసుప్రభుని నమ్మిన తర్వాత నీకు ఆయన మీద నమ్మకం రావాలి అంటే ఆయన గూర్చిన వాక్యం వినకుండా నీకు ఎలా వస్తుంది? ఒక గంట నువ్వు చర్చిలో కూర్చుని వాక్యం వెళ్ళలేనప్పుడు ఆయన గూర్చిన నమ్మకం నీకు ఎలాగ ఏర్పడుతుంది? వినరు. ఈరోజు ఉన్నారా, నడుతున్న గంట వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? ఒక 2 గంటలు నాన్ స్టాప్గా చెప్తే వినేవాళ్ళు ఉన్నారా? అందుకంటున్నాడు, నువ్వు నమ్మావు, యేసుప్రభు నమ్మా. ఎలా నమ్మా తెలుసా, అందరు విలవేల్పులకి అందరు కులదైవాలు ఎలా ఉన్నారో నీకు కూడా, నీకు కులదైవం, ఒక ఇష్టదైవంలో యేసుప్రభు నమ్మావు అంతే. అలా నమ్మావు అంతే. నువ్వేంటి, దయ్యాలు కూడా నమ్ముతాయి, అలా నమ్మావు అంతే. వినేవాళ్ళు కావాలి, నమ్మిన తర్వాత ఆయన మాట వినేవాళ్ళు కావాలి. వినేవాళ్ళు ఏరి? నాలో విశ్వాసం రావట్లేదు, నాలో నమ్మకం రావట్లేదు, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నానని అంటే విను, వాక్యం విను. వాక్యం వింటే అప్పుడు నమ్మకం వస్తుంది. వినుట వలనే విశ్వాసం కలుగు. దానికి చూడండి, ఇద్దరు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఇద్దరు వచ్చారు యేసుప్రభు దగ్గరికి, సేమ్ యాటిట్యూడ్ ఉంది, సేమ్ కేటగిరీ ఉంది, సేమ్ భక్తి ఉంది వాళ్ళిద్దరికి. ఒకడు యవనస్తుడు, 2 నికోదేము. యవనస్తుడు నికోదేము, ఇద్దరు విన్నారు, ఇద్దరు చూశారు, ఇద్దరు విన్నారు. కానీ బాగా వినండి, వినిన వాళ్ళకి ఒకరికి విశ్వాసం పెరిగింది, మరొక ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాడు యవనస్తుడు, వెంబడించిన వాడు నికోదేము చివరికి ఏమయ్యాడు చెప్పండి? దేవునికి ఇష్టమైన బిడ్డగా తన రాజ్యంలో ఉన్నతమైన పాత్ర పోషించాడు. సంఘానికి కూడా 2 రకాలు వస్తారండి. 2 రకాలు ఏంటి చెప్పినా, జస్ట్ వస్తారు, వినరు. అలా వస్తారు, ఇవాళ అమ్మయ్య ఆదివారం చర్చిలో గడిపాం, ఇంకా ఈ వారం అంతా దేవుడు మమ్మల్ని చల్లగా తన రెక్కల చాటున కాసి కాబట్టి అందుకు వస్తాం చర్చికి అందుకు వస్తారు తెలుసా. అదో ఫీలింగ్, అదొక ఫీలింగ్ అనాలో నమ్మకం, మూఢనమ్మకం అనాలో నాకు తెలియదు, కానీ చర్చికి వెళ్తే అంత మంచిగా జరుగుద్ది అనే ఫీలింగ్లో వస్తారు చెప్పనా. ఇదేమన్నా బయట గుడి అనుకుంటున్నావా? చెవిలో పువ్వు పెట్టి చేతిలో నీకు చెప్పెట్టడానికి నేను అడుగుతున్నాను. అతను పైనట్టి ఇలా చెప్తాడు, నీకు శుభం కలుగును కాక నీ గోత్రానికి నీకు అని ఆయన చెప్తాడు. ఆయన ఏదో వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఫిలాసఫీ అది. చర్చికి వస్తే నేను అడుగుతున్నాను, ఏంటి అది ఫీలింగా అని అడుగుతున్నాను. ఏ ఫీలింగ్లో వస్తున్నావు? చర్చికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు. 2 రకాలు వస్తారు. ఒకడు నికోదేములు అట్టోళ్ళు వస్తారు, 2 యవనస్తులు అట్టోళ్ళు వస్తారు. నిలబడే వాళ్ళు నికోదేములు ఎవడో 2-3 ఉంటారు. పారిపోతారు చూసారు యవనస్తులు. అయ్యో ఇంత నేను సాక్రిఫైస్ చేయలేనండి, అయ్యో దేవుని కొరకు నేను చేయలేనండి, అయ్యో దేవుని కొరకు నేను అంత ఇలా వెళ్ళిపోతారు చూస్తారా. నేను మంచిగా ఉన్నాండి, అబద్ధాలు ఆడండి, దొంగతనం చేయనండి, చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తానండి, కానీ
వాక్యం మీద ఆయన వెనకాల తిరగాలంటేనండి అంత టైం లేదండి నాకు అంటారు చూసారా, ఈ బ్యాచ్ అనమాట. ఈ రెండు ఉంటారు సచిన్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా అన్ని వదిలొచ్చేసి నికోదేములు ఉంటారు. ఇక్కడ మనకు కనబడుతుంది వినుట వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం. విన్న తర్వాత ఏం చేయాలి? దశలోనిక పత్రిక చూడండి త్వరగా. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం, మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. బాగా వినాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటట? దేవుని వాక్యాన్ని వినాలి. రెండవది ఏంటట? ఇది నిజముగా చెప్పండి. మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగా చెప్పండి దేవుని వాక్యమని ఎంచాలంటే, ఒక ప్రసంగం విన్న తర్వాత ఏమనుకోవాలి చెప్పనా? ఇది మనుషుల మాటలు కాదు, ఇది జేమ్స్ మాటో, సురేష్ మాటో, డేవిడ్ మాటో, శేఖర్ మాటో, వీళ్ళ మాటలు కాదు. ఈ మాట ఎవరిది? దేవునిదని నమ్మాలి. అప్పుడు నీకు ఫెయిత్ డెవలప్ అవుతుంది, విశ్వాసం నీలో బలం అవుద్ది. నాకు విశ్వాసం విశ్వాసం పెరగాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచుతావా? ఎలా పెరుగుద్ది? నాకు పెరగాలంటే పెరగడానికి ఏం పెరుగుద్ది? విన్న వాక్యం ఏదైతే ఉందో, విన్న వాక్యం వల్ల విశ్వాసం కలగాలి. ఎప్పుడు కలుగుద్ది? ఇది ఖచ్చితముగా దేవుని మాట, ఇది దేవుని వాక్యం, ఇది మనుషుల మాట అని ఎంచక. అలాగే చెప్తాడా జేమ్స్ అన్న, అలాగే చెప్తారా సహోదరులు అని అనక, ఇది మా మాటగా అనుకోక, ఇది దేవుని మాట, ఇది ఖచ్చితంగా దేవుని మాట, ఇది పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న మాట, దేవుడే మాట్లాడుతున్న మాట అని ఎంచాలి. అప్పుడు ఆ వాక్యం నీలో పనిచేస్తుంది. నిజమే, ఏదో నమ్మాను తప్ప వాక్యాన్ని ఆసక్తిగా నేను వినలేకపోతున్నాను. నిజమే, ఏదో ఉంటున్నాను తప్ప తాత్కాలికంగా చర్చికి వెళితే ఏదో ఒక మంచి జరుగుతుంది ఒక సెంటిమెంట్లో వచ్చాను తప్ప ఆయన వాక్యం విన్న తర్వాత నాలో విశ్వాసం ఎంత పెరిగిందని ఒక ప్రశ్న నాలో రావట్లేదని ఎంచుకోవాలి. గుర్తుపెట్టుకో, ఈ తపన, ఈ పరీక్ష ఎప్పుడు వస్తుందంటే ఆ వాక్యం వినాలి. రెండవది, ఆ విన్న వాక్యాన్ని దేవుని వాక్యమే అని బలముగా అంగీకరించాలి. మూడో స్టెప్, హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము, వారికి ప్రకటింపబడినట్లు ఇన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. ఆగుదాం. ఒకటి వినాలి, రెండు చెప్పండి, ఆ వింటున్న వాక్యము దేవునిదని, దేవుని మాటని నమ్మాలి. మూడోది ఏంటి? వాక్యం విన్న తర్వాత నీలాగే వాక్యం విన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏం చేయాలట? కలిసి ఉండాలి. ఏం చేయాలి? కలిసి ఉండాలి. నేను అడుగుతున్నాను, ప్రసంగం అయిన తర్వాత ఎవరితో కలుస్తున్నావు? నీ సర్కిల్ ఏంటి? నీ స్నేహితులేంటి? నీ సహవాసం ఏంటి? వాక్యం వింటావు, బాగుంది, దేవుని మాటను నమ్ముతావు, బాగుంది. తర్వాత ఇంటికి పోయాక ఏం చేస్తున్నావు? గంటల ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? నీ చుట్టం, నీ పట్టం, నీ ఎదిరింటోళ్ళు, నీ పొరిగింటోళ్ళు, నీ ఫ్రెండ్స్ సర్కిల్ అడుగుతున్నాను, ఎవరాల్లో? వాళ్ళెవరు? వాడు నీలాగే వాక్యాన్ని, దేవుని మాటను నమ్మేవాడేనా? వాడు నీలాగే దేవుని కొరకు బలంగా ఆలోచించేవాడేనా? వాడు నీలాగే బలమైన సహవాసం కలిగిన వాడేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీలో వాక్యకార్యం ఎందుకు జరగదు చెప్పనా? గాలి ఎద వాళ్ళందరూ ఉన్నారు నీ చుట్టూ, గుర్తుపెట్టుకో. పనికి మాలిన వాళ్ళందరూ ఉన్నారు నీ చుట్టూ, గుర్తుపెట్టుకో. నీ వాక్యం నీళ్ళు ఎందుకు ఫలము తీసుకురావట్లేదు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక గంట ఇక్కడ ఆత్మీయులతో గడపలేవు, ఒక గంట సంఘంలో గడపలేవు, ఒక గంట ప్రార్థనలో గడపలేవు, ఒక గంట దేవుని సన్నిధిలో ఉండలేవు. కానీ గంటల ఆ పార్కుల్లోని, ఆ అరుగుల మీద ఎక్కడ గడుపుతున్నావు?
గంటల గంటల సోఫా సెట్లో కూర్చుని ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు అవతల వాళ్ళు? వాళ్ళ దేవుని వాక్యం వినేవాళ్ళేనా? అవతల వాళ్ళు ఎవరు? వాళ్ళ దేవుని వాక్యాన్ని బలంగా ఇది దేవుని మాట అని నమ్మే వాళ్ళేనా? వాళ్ళెవరు? నీలాగే ఇక్కడ కూర్చుని వాక్యం విన్నవారేనా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇశ్రాయేలు అరణ్యంలో పిట్టలుగా రాలిపోవడానికి కారణం ఎవరు చెప్పినా? వాక్యం విన్నవారితో వాళ్ళ సహవాసం చేయలేదట. ఐగుప్తికి పోతాం, మాకు ఐగుప్తి బాగుందంటే పండు మొత్తానికి అన్నాడు దేవుడు. పైకి పోయారు. విన్న వాళ్ళతో ఉండలేకపోతున్నారట, కలిసి నడుస్తున్న వాళ్ళతో ఉండలేకపోతున్నారట. వారికి ప్రకటింపడినట్లు మనకును సువార్త ప్రకటింపండి, కానీ వారి వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు అడుగుతున్నాను, ఉదయం లేస్తే సాయంత్రం వరకు నీ మాట, నీ పలుకు, నీ ప్రవర్తన ఎవరితో కలుస్తుంది? మీకు నచ్చకపోవచ్చు. మాకు ఫ్రెండ్స్ వద్దాని అంటే ఫ్రెండ్స్ పెట్టు, ఆ ఫ్రెండ్ ఎవడని అడుగుతున్నాను నేను. ఆ ఫ్రెండ్స్ ఎవరని అడుగుతున్నాను, ఆ చుట్టాలు ఎవరని అడుగుతున్నాను. వాళ్ళు ఎవరు? మా రక్తం అని అంటే ఆ రక్తం ఏ రక్తం అడుగుతున్నాను నేను. మా పక్కింటోడు అని అంటే ఆ పక్కింటోడు ఎవరని అడుగుతున్నాను నేను. ఆ ఎదురింటి ఎల్లయ్య, ఆ ఎల్లయ్య నీకేమవుతాడు? వాడు స్టాండింగ్ ఏంటి భక్తిలో? లాస్ట్ వీక్ మనం చూసాం, అబ్రహాముకి బ్లెస్సింగ్ ఎప్పుడు వచ్చింది చెప్పనా? వదిలిరా, నీ చుట్టం, నీ పట్టం, నీ బంధు వదిలిరా. వదిలేస్తే కానీ నీకు బ్లెస్సింగ్స్ లేవు. యవనస్తుడు చెప్పాడు, ఆస్తి పాస్తి పేరు ప్రఖ్యాతులు, నేను మంచి అనే తత్వం వదిలిరా, రాకపోతే బ్లెస్సింగ్స్ లేవు. ఇశ్రాయేలు ఐగుప్తిని వదిలిరా, ఆ సహవాసాన్ని వదిలిరా. ఆ వదిలి ఎవరితో ఉండాలి? వాక్యం వినని వారితో, వినిన వారితో, విశ్వాసం కలిగిన వారితో. ఇదిగో దేవుళ్ళ నీలాగే మంచి వాక్యం విన్నవారు. నువ్వు విన్న వాక్యము నీ జీవితానికి అక్కడనో చూడండి నిష్ప్రయోజనం. నేను చాలా మర్మాలు వింటున్నానండి. ఇది 20వ ఎపిసోడ్, 22వ ఎపిసోడ్ అండి. నేను చాలా మర్మాలు వింటున్నానంటే నిష్ప్రయోజనం. ఎందుకు చెప్పినా, నీ సర్కిల్ ఏంటి, నీ చుట్టూ ఎవరు ఉంటున్నారు? ఇంత వాక్యము నీలో పని చేయాలంటే నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీవు ఎలాంటి మాట్లాడుతున్నావు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు? గంజాయి బ్యాస్తో మాట్లాడుతున్నావా? నీ రూమ్లో నీ క్లాస్మేట్స్ లేదా నీ రూమ్మేట్స్ ఎలాంటి వాళ్ళు? నీ కాపురం చేస్తుంది దగ్గర నీ కాపురం ఆ ఎదురింటి మాట్లాడుతున్న అమ్మాయి లేదా ఆ సంసారం చేస్తున్న నీలా చేస్తున్న ఆవిడ ఎలాంటిది? సీరియల్స్ కోసం మాట్లాడే వ్యక్తి ఆమె? సినిమాల కోసమా? పండగలు, పబ్బాలు, శిఖర్లు ఇలాంటి వ్యక్తి? టిక్టాక్లా లేకపోతే సోషల్ మీడియా కోసం మాట్లాడుకునే వ్యక్తి అని అడుగుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ సర్కిల్ ఎవరు? నీకు ఎంతకు వాక్యం పనిచేది చెప్పినా? ఒక గంట ఇక్కడ లింగుమని విని ఇంటికి పోయిన తర్వాత ఈ చెత్తంతా నీ చుట్టూ ఉంటే నీకు వాక్యం పనిచేస్తుందా? పర్లేదులే వచ్చే వారం చూసుకుందాం అనిపిస్తుంది మనకి. పర్లేదులే అనిపిస్తుంది. ఎందుకు పని చేయదు? ఇదిగో బైబిల్ చెప్తుంది, ఒకటి వాక్యం వినాలి, ఆ వినిన వాక్యం అమ్మో ఇది దేవుని మాట అని నువ్వు బలంగా నమ్మాలి. 3 నా స్నేహితులు ఎలా అంటోళ్ళని నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలి. నాలాగే సత్యం వినేవారైనా, నాలాగే దేవుని కొరకు ఆలోచన కలిగిన వారైనా, వీళ్ళు కూడా విశ్వాసమందు బలం కలిగిన వారైనా? అలాంటి వారు కాకపోతే వీళ్ళు నా విశ్వాసాన్ని పాడు చేస్తారు. ఎందుకంటే తెలుగులో సామెత ఉండేది, 6 నెలలు సహవాసం చేస్తున్నట్ట, ఇప్పుడు 6 నెలలు వద్దంట, జస్ట్ 20 days, 20 రోజులు చాలట. 20 రోజుల్లో ఈడాడే తెలియకుండా అయిపోతారట. అందుకే జాగ్రత్త. సహవాసాలు మనల్ని మార్చేస్తాయి, సహవాసాలను ఇబ్బంది పెడతాయి. చాలామంది ఏమంటారంటే, నేను వాళ్ళలాగా తాగనండి, నేను వాళ్ళలాగా తిరగనండి, నేను వాళ్ళలాగా గంజాయి కొట్టనండి అంటే, నువ్వు వాళ్ళతో తిరగు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ఉండవు. కానీ అడుగుతున్నాను, వాళ్ళతో మరి నీకు సహవాసం ఎందుకు చేస్తున్నావు? నువ్వు వాళ్ళతో తిరగు, వాళ్ళతో మాట్లాడు, మరి ఏం కలిసి వస్తుందని చేస్తున్నావు? ఇదిగో అబ్రహాం ఇలా అన్నాడురా, పలా పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు అబ్రహాం కొరకు ఇలా రాయబడిందిరా అని అరిగి మీద కూర్చొని చెప్తాడు నీకు. అడేం చెప్తాడు? నీ తలకాయ అక్కడికి వెళ్ళాంరా, ఇవాళ మటన్ వేసారు అక్కడ అని చెప్తాడు. ఇశ్రాయేలుకి ఇలా మటన్ కోసం మాట్లాడుకుని అరణ్యంలో రాలిపోయారు. ఏం చెప్తారు? ఒక్క వాక్యం చెప్తారు మనకి. నేను మళ్ళీ చెప్తున్నానండి, వాడు ఎంత క్లోజ్ అయినా, వాడు ఎంత బంధువైనా, వాడు ఎలా ఆటోడైనా, మన కొరకు ఎలా కోసేసి రక్తం ఇచ్చేసేవాడైనా, వాడు నీలాగా వాక్యం విని వాడు కాకపోతే, నేను సీరియస్ చెప్తున్నాను, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, మీకు ఒక కొడుకుగా, ఒక అన్నయ్యగా మీ అందరూ చెప్తున్నాను, కట్ చేయి వాళ్ళని. ఏమనుకున్నా పర్లేదు, కట్ చేయరే. నీతో నేను స్నేహం చేయాలంటే నువ్వు వాక్యం వినడానికి రావాలరా. ఆ వినే వాక్యం దేవుని మాటని బలంగా నువ్వు నమ్మాలరా. ఆ నమ్మిన మాట ఇది ఇలా ఉంటుందిరా, నాలాగే నువ్వు వెంబడించాలరా. అప్పుడేరా నీతో నేను స్నేహం చేయగలను.
దయచేసి ఏమనుకోకరా అని చెప్పాలి. చెబుతామా? సండే మండే సండే వాక్యం సండే, రేపు నైట్ షో తీసే టికెట్లు 2 అన్నాడు. అలాగే ఏడుస్తావు. అందుకే నీకు వాక్యం ఎందుకు పనిచేదో చెప్పినా, నువ్వు విన్న వాక్యం ప్రకారం దేవుని మాటను నమ్మిన దాని ప్రకారం విన్న వారితో కలవు. అందుకే వారు వాగ్దానం దేశం వెళ్ళకపోవడానికి, అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏంటి చెప్పిన, కేవలం వాళ్ళ సర్కిలే వాళ్ళని పాడు చేస్తుంది. ఇశ్రాయేలు యొక్క ఆ ప్రిన్సిపల్ చూసారా, అదే వాళ్ళు పడగొట్టేసింది. ఇంత వాక్యం వింటున్నారు, 22 ఎపిసోడ్లు 23 ఎపిసోడ్లు పరిశుద్ధాత్మ గురించి ఒక సిస్టమేటిక్గా మనం ఆలోచిస్తున్నప్పుడు మనలో ఎందుకు పని చేయదంటే జాగ్రత్త. మండే నుండి సాటర్డే వరకు జాగ్రత్త. ఎవరితో జాగ్రత్త? మనం ఈ వాక్యం పట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం పట్టుకున్న తర్వాత బయట స్నేహాలు తగ్గాలి, బయట చుట్టం పట్టం తగ్గాలి, బయట బంధురేఖాలు తగ్గాలి, బయట విషయాలు తగ్గాలి, బయట వ్యక్తులు తగ్గాలి, బయట సమయం గడిపే విషయాలు తగ్గాలి. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు, అందుకు బయట ఉన్నవన్నీ కట్ అవ్వాలి. ఇంకా కొనసాగిస్తున్నావంటే నిష్ప్రయోజకుడైన వాడు కాబోతున్నావు, గుర్తుపెట్టుకో. ప్రయోజనం లేనివాడు కాబోతున్నావు, గుర్తుపెట్టుకో. ఎందుకు పనికిరావు. అందుకే ఒకటి వినాలి. విశ్వాసం వినుట వలన వస్తుంది. ఆ వినేది ప్రకటనలు వినకూడదు, పనికి మాలిన టైం పాస్ చేసే కథలు వినకూడదు. ఆ వినే మాట దేవుని వాక్యమై ఉండాలి. ఆ వినేది దేవుని మాట నమ్మాలి. అప్పుడు మూడోది ఏం చేయాలి? ఆ విన్నవారితో సహవాసం చేయాలి, అప్పుడు ఫలం వస్తుంది. ఇంకా ఏం చెప్తుంది బైబిల్? ఇంకేం చెప్తుంది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30 వచనం, త్వరగా క్షమించండి, 2వ అధ్యాయం 38వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనే వరం ఎప్పుడు వస్తుందండి? అది చెప్పాలి. ఆ ప్యాటర్న్ మిస్ అవ్వకండి. ఒకటి వినాలి, ఆ విన్న వాక్యము దేవుని మాటని నమ్మాలి. ఆ నమ్మినప్పుడు ఎవరైతే బోధిస్తున్నారో వారితో సహవాసం కలిగి ఉండాలి. ఆ కలిగున్న ఆ సహవాసం అప్పుడు నీకు ఒక ప్రకటన వస్తుంది. ఏమని ప్రకటన వస్తుందంటే పరిశుద్ధాత్మని పొందుకుంటాం. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు లేచి నిలబడి ప్రకటించాడు. ఆ వినిన వాక్యం వారికి పనిచేసింది. ఆ పనిచేసిన వాక్యంలో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? వాగ్దానం, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇప్పుడు చెప్పాలి, పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలన్నా ఏం వినాలి? చెప్పాలి. పరిశుద్ధాత్మను మనలోకి రావాలని ఏం వినాలి? వాక్యం వినాలి. ఆ వినే వాక్యము స్వచ్ఛమైన వాక్యమై ఉండాలి. ఆ వాక్యములో బాగా వినాలి. ఆ వాక్యంలో దేవుని మాటను బలంగా నమ్మాలి. ఆ విశ్వాసం బలపడినప్పుడు అక్కడున్న గుంపు ఏదైతుందో వాళ్ళతో నువ్వు బలంగా కలిసి ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాం. పేటెంటకు మాదిరి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయని చెప్తున్నారు కదా చాలామంది. పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకుని చెప్తున్నారు కదా. నేను అడుగుతున్నాను, 1 గంట వాక్యం చెప్తారు అక్కడ? పేర్లు పెట్టి పిలవడం, సున్ని రంగులెట్టి పిలవడం, రకరకాల వ్యాధులతో పిలవడం తప్ప అని అడుగుతున్నాను. గంట వాక్యం చెప్తారా? ఆ చెప్పిన వాక్యము బైబిల్లో ఉన్నట్టే చెప్తారా? టెక్స్ట్ చెప్తారా? సందర్భానుసారంగా బోధిస్తారా? గ్రంథం యొక్క ఉద్దేశం, వచ్చిన యొక్క నేపథ్యం ఒక్కటి చెప్తారు, ఏం చెప్పరు. రా అన్నారంట, వచ్చేసాను అన్నారంట. రా అంటే వచ్చేసారట, నిలబడ్డారట, అడిగారట, ఏమైంది నీకు అని అడిగారు. ఈ మధ్యకాలంలో చూస్తా వెరైటీగా నేను చూసి నాకు విచిత్రంగా అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. ఏదో చెప్పింది దెయ్యం. నా పేరేంటి చెప్పాడు. నువ్వు పలానా పాస్టర్ అని చెప్పింది ఆవిడ. పో మరి అన్నాడు. పోనంది. ఎలా పంపించాడు చెప్పనా? ఎలా పంపించిన వాళ్ళు చూశాను, ఎలా పంపించిన వాళ్ళు చూశాను. ఇంకొకడు ఉన్నాడు ఎర్రడ్డిగాడు. అడేం చెప్పా, ఇలా వెనక్కి తిరిగి పో అన్నాడు. అలా పడిపోయింది టక్కుమని. అదే అలా పంపించాడు. ఇలాంటి జిమ్మికలని చూడడానికి వస్తాడు. మళ్ళీ ఇది ఒక యాక్షన్ సూపర్ మ్యాన్ లాగా. ఏదో ధోని తిరిగేసి కొడతాడు చూసారే, దాన్ని ఏదో 6 అంటారు, దాన్ని హెలికాప్టర్ 6 లాగా ఇలా తిరిగి ఇలా చూసారు మీరు అది వీడియో. అరే ఇలాంటివన్నీ నడుతున్నాయి, ఇలాంటివన్నీ నమ్ముతున్నారు, ఇలాగ అన్నీ పడిపోయింది. ఇలాంటివన్నీ నమ్ముతారండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎలాగండవా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడు? ఆ నిలబడ్డవాడు డొక్క చించితే ఒక వాక్యం చెబుతున్నాడా?
ఒక వాక్యం మాట్లాడుతున్నాడా, ఏదన్నా ఉందా, ఆ విన్న దాంట్లో వీళ్ళకి చలనం రావాలి. పబ్లిక్లో ఎప్పుడు రివైవల్ స్టార్ట్ అవుతుందో తెలుసా? వాక్యమేనండి. ఇలాంటి మొండోళ్ళను దేవునికి దొరికామంటే గుర్తుపట్టుకోండి, తమ్ముళ్ళు కానీ నేను కానీ ఇలాంటి మొండోళ్ళను దేవునికి దొరికామంటే ఏం చెప్తే దొరికాం? ఎలాగంటే దొరుకుతావా? వాక్యం చెప్పారు కనుక, సత్యం వినబడ్డది కనుక మళ్ళాంటి పాడైపోయి యవనస్తులు దొరికాం. ఎందుకు దొరికాం? వాక్యమే పనిచేస్తుందండి మనిషి దగ్గర, ఇంకేం పనిచేయవు. జిమ్మిక్కులు, మ్యాజిక్లు ఇలాంటివి చూపిస్తే యవనస్తులు మారరు. ఏం చెబితే? వాక్యం చెబితే మారుతారు. వాక్యానికి గుణం ఏంటో తెలుసా? నరాల్లోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి ప్రతి దాంట్లోకి దొరుకుతుంది. ఆ వాక్యం పనిచేస్తుంది. ఒప్పుకుంటాడు మనిషి వచ్చి, అయ్యా నిజంగా వాక్యం విన్న తర్వాత నాకు అనిపిస్తుంది నేను చాలా పాపాత్మని, దేవుని ఎదుట పశ్చాత్తాపానికి గురవుతాడు. ఎంతమంది సహవాసంలో కోరుకుని నిజాయితీగా అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను దేవునికి చాలా దూరంగా ఉన్నానని వాళ్ళతో కలిసి ఉండే సర్కిల్ ఫామ్ చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు వస్తాడు వరముగా. అంటే మనలో నివసించడానికి, మనతో ఉండడానికి, మనలో సహవాసం ఆలయముగా మనల్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు వచ్చి మరలా లోకం వైపుకి, మరలా స్నేహాల వైపుకి, మరలా రకరకాల పనుల వైపుకి వెళ్ళకుండా మన నిజాయితీ గల దేవుడు అలా నిలబెట్టడానికి, మనల్ని గైడ్ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడట. అపోస్తులు బలమైన సంఘాలు ఎలా కట్టారు చెప్పినా? ఏవేవో చెప్పు కదండి, వాక్యం చెప్పే కట్టారు. అపోస్తులు సంఘాలు బలంగా ఎలా ఉన్నాయి తెలుసా? వాక్యం వినే ఉన్నాయి. అపోస్తుల యొక్క కార్యాలు మనం చదువుతున్నప్పుడు సంఘాలంతా వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? విన్న వాక్యాన్ని అంగీకరించి సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం అన్నట్టు. ఆ సహవాసం పోగొట్టుకోలేదు. ఎవరితో ఉన్నారు వాళ్ళు? మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ చుట్టా పట్టణంతో ఉన్నారా, లేకపోతే ఆ స్నేహితులతో ఉన్నారా? వాళ్ళు ఎవరితో ఉన్నారు చెప్పండి? మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేశారు చెప్పండి? వాళ్ళ సహవాసం కలిగి దేవుని పిల్లలతో ఉన్నారు. అందుకే బలమైన సంఘాలు ఉన్నాయి, బలమైన కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్ముడు వారి మధ్య సంచరించాడు. పరిశుద్ధాత్ముడు వారి మధ్య గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్ముడు కార్యాలు ఆ రోజు సంఘంలో జరుగుతుంటే ఆనందంతో గంతులు వేసి దేవుని స్తుతించాడు. ఇది పరిశుద్ధాత్ముడు జరిగే విధానం అంటే. ఒకటి, వినాలి. రెండు, విన్న మాట దేవునిదని బలంగా నమ్మాలి. మూడు, ఆ వినిన వారితోనూ కలిగి సహవాసం కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మని వరం చెప్పండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకేం రాయబడింది? దేవుడట ఒక చిత్తం కలిగి ఉన్నాడట. ఏ చిత్తం? 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. బాగా వినాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం అంటే ఏంటండి? వాక్యం చెప్పడం. ఏంటది? వాక్యం చెప్పడం. ఇప్పుడు బాగా వినాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలంటే దేవుడు ఏం చెప్పాలని కోరుకుంటున్నాడు? వాక్యమే. ఆజ్ఞ. ఆయన నిబంధన అంటే ఏంటి? దానికి మరో పదం చెప్పండి. వాక్యం అంటే అందరూ మారాలి అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాక్యము చెప్పే మార్చుకుంటున్నాడు. ఏదేదో కాదు. ఆజ్ఞ అంటే ఆయన వాక్యమే. అంతటా అందరూ ఎప్పుడు మారుతారంటే ఏవేవో చెబితే మారండి, వాక్యం చెబితేనే మారుతారు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం ఏంటో తెలుసా? అందరూ వాక్యం వినాలి, అందరూ వాక్యంలో బలపడాలి, అందరూ వాక్యంలో సహవాసం కలిగి ఉండాలి. అలా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం కూడా వాక్యం. అందుకే ఎక్కడ మీరు వాక్యాలు కదపండి, ఎక్కడ మీరు రెఫరెన్స్ కదపండి, వాక్యము వాక్యము వాక్యము. మరో వాక్యం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకై నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము తృణీకరించదవా? ఆయన అనుగ్రహం ఏముందట?
మారు మనసు పొందుటకే, బాగా వినండి, మారు మనసు పొందుటకే నిన్ను ప్రేరేపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే మనల్ని ప్రేరేపిస్తాడట. దేవుడే ప్రేరేపిస్తాడు. ఏ విషయంలో మనల్ని ప్రేరేపిస్తాడు? మారు మనసు పొందాలని. దేవుడు మనం మారు మనసు పొందాలని ఎలా ప్రేరేపిస్తాడు? ఇలా చెయ్యెత్తి మారిపో అంటాడా? ఎలా ప్రేరేపిస్తాడు? మంత్రం వేస్తాడా? ఎలా ప్రేరేపిస్తాడు? ఎలా తోసేస్తాడా? ఎలా ప్రేరేపిస్తాడు? దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు తెలుసా? తన వాక్యము చెప్పి, చెప్పండి, ప్రేరేపిస్తాడు. దేవుడు ఎంత ప్రేమమయ్యాడో చూడండి. ఆయనే వినిపిస్తాడు, ప్రకటించేవారిని ఆయనే పంపిస్తాడు, వింటున్న వారితో సహవాసం కలిగి ఉండాలని సహవాసాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఇంత విన్న తర్వాత కూడా నిన్ను మళ్ళీ ఆయనే రేపుతాడు. మార్రా, మారమ్మా, మారు అన్నీ ఆయనే చేస్తున్నాడు. చూడండి, మారు మనసు పొందాలని ప్రేరేపిస్తాడట. ఎలా ప్రేరేపిస్తా ప్రభు అంటే నీ వాక్యమును బట్టే. కింద చెప్తున్నాడు చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావా? ఇప్పుడు బాగా వినండి, జడ్జిమెంట్ డేలో ఎవరుంటారు చెప్పనా? మీరు ఎవరెవరో తాగుబోతులు, తిరిగిబోతులు, ఆ పోరంబోకులు బయట తిరుగుతారు, వాళ్ళు ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఉంటారులేండి, ఎలాగ వాళ్ళ కోసం ఏం బాధపడకండి, వాళ్ళు ఎలాగో ఉంటారు. కానీ వాళ్ళతో పాటు ఎవరుంటారు చెప్పనా? చర్చికి వచ్చి, బాగా వినాలి, చర్చికి వచ్చి సత్యం విని, ఆ సత్యం విన్న తర్వాత దేవుని మాట నమ్మి ఇంటికి పోయి పనికి మానవులతో తిరుగుతావు చూసావా, నువ్వు ఉంటావు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ వాక్యం, ఇంత వాక్యం నీలో ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ప్రయోజనం వాక్యాన్ని చేస్తే నువ్వు దేవుని న్యాయపీఠం ఎదుట ఉండవా? తిరుగుబోతులతో పాటు నువ్వు ఉంటావు, తాగుబోతులతో పాటు నువ్వు ఉంటావు, పనికి మాలలతో పాటు నువ్వు ఉంటావు. ఎందుకుంటావు? ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు నీకు, పనికి మాలలు అందరూ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే నీకు వాక్యం ఈ మధ్య పని చేయట్లేదు. గమనించుకోండి, నీకు ఈ వాక్యం పని చేయట్లేదు. ఈ మధ్య నీకు పని చేయట్లేదు, నీకు తెలియాలి. లాస్ట్ ఇయర్ 24లో ఒకలా ఉన్నాను, 25 రాబోతుంది ఒకలా ఉన్నాను, 23లో ఒకలా ఉన్నాను. నా భక్తి ఏంటో నాకు అర్థమవుతుండాలంటే, ఒకప్పుడు ప్రార్థన ఏంటి, ఒకప్పుడు బైబిల్ స్టడీ ఏంటి, ఒకప్పుడు బైబిల్ బోధించే విధానం ఏంటి, బైబిల్ నేర్చుకునే విధానం ఏంటి, పక్క వాళ్ళకి చెప్పే విధానం ఏంటి, సంఘంలో కూర్చునే విధానం ఏంటి, నా ఆసక్తి ఏంటి, ఈ గ్రాఫ్లు నీకు తెలియాలి. తేడా వస్తున్నాయంటే సహవాసాలు మారుతున్నాయి అని అర్థం. ఇలా సహవాసాలు మార్చుకునే అరణ్యంలో రాలిపోయారు. ఇలా సహవాసాలు చక్కటి వాక్యం వినే అరణ్యంలో కుప్పగూలిపోయారు. ఆ పరిస్థితులు మనకు రాకూడదు. దేవుడు రేపుతాడు. ఎక్కడ రేపుతావు ప్రభు అంటే ప్రతి వారము ఆదివారం చర్చిలో ఆయన అనుగ్రహం చేత మారు మనసు, రోజు రోజుకి నూతన మనసు మనం సంతరించుకునేలా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు? ఆయన వాక్యమును బట్టే ప్రేరేపిస్తాడు, ఆయన సత్యమును బట్టే ప్రేరేపిస్తాడు. మరో వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగ చేయును. బాగా వినాలి, దేవుడట మనకు మారు మనసు ఇవ్వడానికి, దేవుడు మనల్ని బలపరచడానికి వాక్యము చెప్పి ప్రేరేపించడమే కాదు, అప్పుడప్పుడున్నట నీ లైఫ్లోకి కావాలనే శ్రమలను లాగుతాడట. కావాలనే దేవుడు కొన్ని విషయాలు నిన్ను ఇరికిస్తాడట. కొన్నిసార్లు నిన్ను గుర్తుపెట్టుకో, అలా బంధిస్తాడు, దుఃఖపడేలా చేస్తాడు, ఏడ్చేలా చేస్తాడు. ఎందుకు ప్రభు అంటే నువ్వు మారాలి రబ్బాయి అని చెప్తాడట. ఇదంతా మారంగానే తిరిగేసి మనం ప్రార్థన ఏమని చేస్తామా? సంఘంలో ఎంతమంది ఉండగా నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభు, వాళ్ళందరిని వదిలేస్తావు నువ్వు, వాళ్ళు కూడా నాలాగా ఏడాలి కదా అని ఆ ప్రార్థనకు అర్థం. అంతమంది ఉండగా నన్నే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అందరిని ఏదోటి చేసి నన్ను మాత్రం చెప్పండి.
అందరూ ఉండగా నిన్నే ఎందుకు ఇలా చేస్తాను చెప్పనా? ఏది ఒకప్పుడు చక్కగా వాక్యం వినేదానివి, వినేవాడివి. ఒకప్పుడు వాక్యము చక్కగా దేవుని మాట నమ్మేదానివి, నమ్మేవాడివి. దేవుని వాక్యం విన్నవారితో కలిసి ఉండేవాడివి. ఇప్పుడు ఏది అలా ఉండకపోతే ఏం చేస్తాడు చెప్పనా? మళ్ళీ నేను వెనక్కి లాక్కి రావడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నలుపుతాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎంత నలపాలో చెప్పండి, అంత నలుపుతాడు. ఎక్కడ నలుపుతాడు? నువ్వేదో గోలు పెట్టుకుని వెళ్తావు. ఆ గోలు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ గోలు అలా మూసిపోద్ది అన్నమాట. మీరు అనుకుంటారు ఇలాంటి చచ్చికొచ్చేమిట్రో పోయి అనుకోకండి. మీరు పోయినా దేవుడు వదలడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి పోయి అక్కడ పోతాం, బ్లెస్సింగ్ చర్చికి పోతాం అంటే పండే పోయినా దేవుడు మళ్ళీ నీకు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు కొన్నిసార్లు బాగా వినండి, మనం ఏదన్నా లూజ్ అయితే దేవుడట ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కష్టపెడతాడు, శ్రమలు పెడతాడు, నేను ఎంతగా ఇబ్బంది పెట్టాలంత ఇబ్బంది పెడతాడు, దుఃఖించేలా చేస్తాడు, ఏడుస్తావు. నిజమైన దుఃఖము, నిజమైన దేవుని చిత్తం అర్థమైతే ఆ శ్రమలో ఇంకా దేవునికి దగ్గర అయిపోతావు. లేదు లోక సంబంధంగా నువ్వు ఏడుస్తున్నావు అనుకో, మరణాన్ని దగ్గర అయిపోయి పీలగా అయిపోయి ఇంకా రకరకాల కళ్ళు ఈ మధ్య లోపల పోతున్నాయి. చాలామంది చూసారా? కళ్ళు లోపలికి పోయి బెంగ పెట్టుకుని ఇడ్రీలు అయిపోయి చక్కగా ఉండేవాడివి చచ్చలేదంటే లేదని ఇంక నాకు బతకాలనిపించట్లేదు, 3 రోజుల నుంచి మోసం అయిపోతున్నాయి, ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోయి? మనోవ్యాకులంతో చచ్చిపోతాను. నేను అడుగుతున్నాను, నీ బెంగ దేనికి? నీ బాధ దేనికి? నీ శ్రమ దేనికి? నాకు శ్రమ వచ్చిందంటే నేను ఎవరి దగ్గర అయిపోవాలి చెప్పనా? దేవుని దగ్గర అయిపోవాలి. నాకు బాధ వచ్చిందంటే ఎవరి దగ్గర అయిపోవాలి? దేవుని దగ్గర అయిపోవాలి. నా కష్టాల కన్నీళ్ళు ఇంకా దేవునికి దగ్గర చేయాలి. అంతేగాని నిన్ను నిష్ఠూర పెట్టి నిన్ను నిర్లక్ష్యంగా మనోవ్యాకులం గురి చేస్తుందంటే జాగ్రత్త. దేవుని పర్మిషన్ లేని ఏ శ్రమలు మన జీవితంలోకి రావు. మన జీవితంలోకి ఆ శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకు ప్రభు అంటే, రా వెనక్కిరా. ఎందుకు వెళ్తున్నావు అలా? ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో? ఎందుకు కూర్చుంటున్నావు అక్కడ? ఎందుకు వాళ్ళతో సహవాసాలు చేస్తున్నావు? వెనక్కి రాలేదో ముళ్ళబాట అయిపోద్ది ఏమనుకుంటున్నావురా? తీసుకొస్తాను. నిజంగా దేవుడు మనకు అదే చేస్తున్నాడు మనకు అర్థమైతే ఆ దుఃఖం కూడా మనకు ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. అది సంతోషంగా ఉంటుందని మనం దుఃఖ పెట్టదు, కానీ మనం సంతోషపెట్టి మారు మనసులో తెలియజేసి, అవును ప్రభువా, ఇంత నెమ్మది గల సహవాసాన్ని నేను కోల్పోయి ఎక్కడికి వెళ్తున్నాను ప్రభు అని మళ్ళీ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందండి? చెప్పాలి, వాక్యం వినడంలోనే జరుగుతుంది. వాక్యంలో కలిసి ఉంటేనే జరుగుద్ది. దేవుని మాటను బలంగా నమ్మితేనే జరుగుద్ది. దేవుని కొరకు ఆశీర్వాదకరమైన సహవాసాలు కలిగి ఉంటేనే ఇదంతా నీ లైఫ్లో జరుగుద్ది. మారు మనసు పొందకుండా, గుర్తుపెట్టండి, మారు మనసు పొందకుండా దేవుని కార్యాలు జరిగించడం అనేది అసాధ్యం. మరో మాట చెప్తున్నాడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు కొరకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాడని చెప్పిరి. ఏమని చెప్తాను చూడండి. ఇశ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలును రక్షించడానికి, మారు మనసు ఇవ్వడానికి అధిపతిని నియమించింది ఆయనే, దక్షిణాస్తము చేత బలమిచ్చినది ఆయనే. ఇవన్నీ చేసి మనుషుడు అన్నవాడు ఇలా ఉంటేనే బాగుపడతాడని ఇశ్రాయేలును ఒక అధిపతులు గాను న్యాయాధిపతులు గాను సహవాసులు ఉన్న గొప్ప యోధులు గాను వారిని మార్చడానికి కారణం ఇదంతా చేసింది దేవుడేనట. ఎందుకు చేసా ప్రభు అంటే, ఈ సహవాసులు ఉంటేనే వీళ్ళు బాగుపడతారు. ఈ సహవాసం అంతా ఉండి వీళ్ళు ఎలా ఉంటేనే బాగుపడతారు అనడానికి వాళ్ళు వెనకాలే ఉండి పనిచేసింది ఎవరో తెలుసా? ఆ రోజుల్లో ప్రకటిస్తున్న అపోస్తులమైన మేము లేము, కానీ ఇప్పుడు ఆ రోజుల్లో వారు అలా ఉన్నారనడానికి, సహవాసంలో వారిని బలపరచడానికి సాక్ష్యం ఎవరు? మేము లేము, కానీ ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నాడు. ఎవరున్నారట? పరిశుద్ధాత్ముడు. అంటే ఆ రోజు వాళ్ళని నడిపించింది పరిశుద్ధాత్ముడే, వాళ్ళని బలపరిచింది పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడే మాలో ఉండి ఇప్పుడు మీ నోట కూడా సాక్ష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరో కొంతమంది కానాను భూభాగానికి వెళ్ళారంటే ఆ కొంతమందిని నడిపించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ.
ఆ కొంతమంది కూడా అక్కడి వరకు నడిచారంటే కారణం ఏంటి చెప్పండి? విన్నారు, విన్న మాట దేవుని మాటని బలంగా నమ్మారు, నమ్మిన వారు చక్కటి సహవాసం కలుగున్నారు. ఆ కలుగున్న వారికి పరిశుద్ధాత్ముడిని దేవుని ద్వారా పొందుకున్నారు. ఆ పొందుకున్న వారు గట్టిగా చేతపట్టుకున్నారు కనుక ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుడిచ్చిన వాగ్దాన భూభాగానికి వెళ్ళారు. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఆ రోజు ఆ కానాను భూభాగంలోకి వెళ్ళడానికి ఇదే సిస్టమేటిక్గా వాళ్ళు నడిస్తే, వాళ్ళ కానానికి వెళితే, ఇప్పుడు మనం వెళ్ళేది ఈ కానానికి కాదు చెప్పండి, పరలోకానికి పోవాలి. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ వర్తిస్తుంది. వినాలి, చెప్పండి, విన్నదాన్ని బలంగా నమ్మాలి, నమ్మిన దాని ప్రకారం పరిశుద్ధాత్మని సహవాసం కలిగిన వారితో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకుని బలంగా మనం నడిచినప్పుడు అప్పుడు నిత్యత్వానికి వెళతాం. ఇది ఏం పాటించలేదనుకోండి, జస్ట్ చర్చకు వచ్చామన్న ఫీలింగ్ తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం ముగిద్దాం. 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుడిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పను. వారి మాట విని అన్యజనులకును దేవుడి జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుడిని మహిమపరిచి. ఇప్పుడు చెప్పండి, అన్యజనులు ఇంటికి వెళ్ళినారు, చదవండి. అన్యజనులు దేన్ని బట్టి మారారండి? అన్యజనులకి వాక్యం చెబితేనే మారారు. ఈరోజు మీరు మొదటి నుంచి వింటున్నది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక అన్యుడు మారాలన్నా, ఒక సుంకరి మారాలన్నా, ఒక యూదుడు మారాలన్నా, ఒక ఇశ్రాయేలు మారాలన్నా, నువ్వు మారాలన్నా, నేను మారాలన్నా ఒకటి మాత్రమే వినాలి. ఆ వినుట చెప్పండి, క్రీస్తుని గురించి వినాలి. ఆ విన్నదాన్ని బలంగా నమ్మాలి. ఇక్కడ ఇంత అద్భుత కార్యాలు జరిగినప్పుడు దేవుడిని మహిమపరుస్తున్నారంటే దేన్ని బట్టి మహిమపరుస్తున్నారు చెప్పండి? వాక్యం విన్న తర్వాత వారు మారారు కనుక మారిన దానిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. అందుకే మీరు ఏ సహవాసాలకు పోయినా అక్కడ వింటున్నప్పుడు ఏం వింటున్నారో జాగ్రత్త. లేదా మండే నుండి మీరు ఇంటికి పోయిన తర్వాత మీ యొక్క సహవాసంలో ఏమి వింటున్నారో జాగ్రత్త, ఏమి నమ్ముతున్నారో జాగ్రత్త, ఎవరితో కలిసి ఉంటున్నారో జాగ్రత్త, ఎలాంటి వారితో నడుస్తున్నారో జాగ్రత్త. ఆ నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడు లేదో జాగ్రత్త. ఇంత చెప్పిన తర్వాత మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. వాక్యం వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యం వినేవారితో సహవాసం చేయాలంటున్నారు. ఇంతకీ వాక్యం ఎవరిచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ. ఏ ప్రేరణ బట్టి వాక్యం రాశారంటే భక్తులు? అది చెప్పాలి. ఎవరు? పరిశుద్ధాత్మని శక్తి చేత ప్రేరణ పొంది రాశారంటే ఈ వాక్యం వెనకాల ఎవరు పనిచేస్తారు చెప్పండి? అది. అందుకే ఒక మనిషి మారాలి అంటే ఏం చెప్పాలి చెప్పండి? వాక్యం చెప్పాలి. ఆ వాక్యం వెనకాల ఎవరి వర్క్ స్టార్ట్ అవుతుంది చెప్పండి? అందుకే ఈ పరిశుద్ధాత్మ వలన ఈ వాక్యం రాయబడింది కనుక గంటలు మనం మాట్లాడుకున్న ఈ గంటలు ఏముండాలి తెలుసా? వాక్యమే ఉండాలి. అందుకే మనకి నేషనల్ బైబిల్ సెమినార్ రాబోతుంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుద్ది, మనకి సాయంత్రం మళ్ళీ 9 గంటలకు క్లోజ్ అవుద్ది. ఈ 9 నుంచి 9 సుమారు ఇన్ని గంటలు, పగటి నుంచి రాత్రి వేళ వరకు ఇన్ని గంటలు ఏం చెప్తారు? జేమ్స్ గారు ఒక స్కిట్టు, సుధాకర్ ఒక స్కిట్లు ఉంటాయి. అక్కడ ఏం చెప్తారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు చెప్పండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యమే చెప్తారు. నేను చెప్తాను, నా తర్వాత ఇంకొకరు చెప్తారు, తర్వాత ఇంకొకరు చెప్తారు, ఇలా ఒకరికొకరు చెప్తారు. మళ్ళీ నైట్ నేను వస్తాను, మళ్ళీ చెప్తాను. ఉదయం మధ్యాహ్నం క్వశ్చన్ అవర్ మళ్ళీ చెప్తాను, మధ్యాహ్నం క్లాస్ చెప్తాను, మళ్ళీ చెప్తాను. వీళ్ళు చెప్తారు, నాతో చెప్తారు. ఈ 12 గంటలు ఏం చెప్తారు అంటే వాక్యమే చెప్తారు. మీరు వినండి, ఆ స్వచ్ఛమైన వాక్యం విన్న తర్వాత 6 రోజులు ఎలా అయిపోయిందో మీకే తెలియదు. అంత బ్యూటిఫుల్గా గడుస్తుంది. ఎందుకు చెప్పినా, మీకు ఇక్కడ 1 గంట చెప్తే మీకు నొప్పుకుంటుందేమో కానీ, మీకు ఎక్కడైనా సభలో కూర్చుంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో కానీ, నిజముగా వాక్యం కొరకు వినాలని రాష్ట్రాలు జిల్లాలు దాటొచ్చి అక్కడ కూర్చుని వాక్యం వింటారు చూసారా? అలాంటి సహవాసం కూర్చుని వినండి, మీకు సాయంత్రం ఎలా అయిపోయింది కూడా తెలియదు. అలాంటి సహవాసాలు ఉంటే మనకు వాక్యం మీదే మనసు ఉంటుంది. అందుకే ఏడాది 6 రోజులు రుద్దుతాం,
ఆ 6 రోజులు రుద్దిన తర్వాత ఏడాదిలో మళ్ళీ వదులుతాం. ఈ ఏడాదిలో కొంచెం అటు ఇటు ఏమైనా బెండ్లు వస్తే మళ్ళీ ఏడాది వస్తుంది, మళ్ళీ రుద్దుతాం, మళ్ళీ పంపిస్తాం. ఇది ఒక ప్రాసెస్, గుర్తుపెట్టుకో. వాక్యం ఉంటేనే, బాగా వినండి, వారం అంతా నువ్వు నిలబడాలి అంటే నీకు సంఘం ఉండాలి. సంవత్సరం అంతా నిలబడాలి అంటే 6 రోజులు నాన్ స్టాప్గా రుద్దేసి ఒక సెమినార్ ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలుకి బాగులు తాతలం మనం. వాళ్ళు ఎర్ర సముద్రం చూసి మాకు మాంసం కావాలన్నారు. ఇంత వాక్యం మనం విన్నా, పరిశుద్ధాత్మని చేత యేసు రక్తాన్ని మన కళ్ళతో చూసినా మనకు లోకమే కావాలనిపిస్తుంది. అందుకే వాక్యం వినాలి, వాక్యం వినాలి. ఇంత విన్న తర్వాత ఏంటన్న దీనివల్ల లాభం అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే రాబోతున్న దానికి లింక్ ఇది. అపోస్తుల కార్యం చూడండి, 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకమును నివాసయుండుట ఆవశ్యకం. అక్కడ బాగా వినండి, మొదటి మాట, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును. మూలంలో ఏముందో తెలుసా? అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే మూలంలో ఏముందో తెలుసా? అన్నిటికీ పునర్జన్మ జరుగును అని ఉంది. పునర్జన్మ అంటే రెస్టోరేషన్ అని ఉంటుంది. అన్నిటికీ అంటే అన్నిటికీ పునర్జన్మ అంటే దేనికి పునర్జన్మ? పతనం అయిపోయింది మన దేహం. గతంలో అంతకు ముందు వారం మనం విన్నాం, పతనం అయిపోయిన మన దేహం మళ్ళీ నూతన దేహంగా మారుతుంది. పతనం అయిపోయిన సృష్టి మళ్ళీ నూతన సృష్టికి ఉద్భవిస్తుంది. అన్నిటికీ త్వరలోనే చెప్పండి కుదురుబాటు కాలము జరగబోతుంది. అంటే ఈ ప్రపంచము, ఈ సృష్టికి, ఈ భూమికి, ఈ నక్షత్రాలకి, చివరికి మన దేహానికి అన్నిటికీ మళ్ళీ పునఃస్థితి స్థాపన జరగబోతుంది. ఇది త్వరలోనే కుదురుబాటు కాలము జరగబోతుంది. దాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యం వినాలి, వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యం విన్నవారితో సహవాసం కలిగి ఉండాలి. ఒకరోజు కుదురుబాటు కాలం వస్తుంది. ఆ కుదురుబాటు కాలం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని శక్తితో పునరుద్ధానం చెంది మనము నూతనత్వాన్ని సంతరించుకుంటాం. ప్రకృతి నూతన తత్వాన్ని సంతరించుకుని మళ్ళీ ఒక న్యూ జనరేషన్ ఒక స్టార్ట్ అవబోతుంది. అప్పుడు దేవుని గొర్రె పిల్లతో మనం సహవాసం చేయాలి. దీని కొరకే వాక్యమే వినాలి, వాక్యాన్నే నమ్మాలి, వాక్యం విన్నవారితోనే సహవాసం చేయాలి. ఏమాత్రం మనం ఈ విషయాల్లో లూజ్ అయ్యామో, వారు అరణ్యంలో రాలిపోయారు కానాను పోకుండా, మనం ఈ లోకంలో రాలిపోతాం పరలోకం పోకుండా. గుర్తుపెట్టుకోవాలి. అందుకే 24 hours ఏం వింటున్నారు? వాక్యం వినండి. వాక్య సంబంధమైన ఇంకా ఏమన్నా మీకు సోషల్ మీడియాలో వస్తే చూడండి, చదవండి, వాక్యమే వినండి. ఆ వినే వాక్యం ఇది ఖచ్చితంగా వాక్యానుసారమైనదా కాదని ఆ వాక్యాన్ని మళ్ళీ మీరు పరీక్షించండి. అప్పుడు మీరు కోరుకున్న పాత్ర మీరు పోషిస్తారు. దేవుని చిత్తం మీలో జరుగుద్ది, మారు మనసు కలగజేస్తాడు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాడు. నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు ఒప్పింపజేస్తాడు? ఆయన వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టే నీతి ఏంటో చెప్తాడు, ఆ వాక్యాన్ని బట్టే తీర్పు ఏంటో చెప్తాడు, ఆ వాక్యాన్ని బట్టే రాబోతున్న ఆ జీవితంలో రాలిపోకుండా అంటే పాపమును గురించి చెప్తాడంటే, పాపం అంటే ఏంటో నాకు తెలియాలంటే నేనేమనాలి? తీర్పు ఉందని నాకు తెలియాలంటే నేనేమనాలి? రాబోతున్న ఉగ్రత దినంలో నేను తప్పింపడాలంటే వాక్యం వినాలంటే పరిశుద్ధాత్మ నాలో ఎప్పుడు పనిచేస్తాడు? ఇప్పుడున్నాడు. మీకు అందరికీ ఎక్కపోవచ్చు, ఎవరో ఉంటారు కొందరు. ఆ ఒక్కడికి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ ఒక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యము ద్వారా వాళ్ళు పొడబడతాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. ఎలా ఒప్పిస్తాడు? ఒక మెసేజ్ వెళుతుందిగా, ఒక వాక్యం వెళుతుందిగా, అరా పరిశుద్ధాత్ముడు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడతాడు. వాళ్ళకి నేను మాట్లాడుతున్నట్టు ఉండదు. ఈరోజు నా కోసమే దేవుడు చెబుతున్నాడని వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఈ కార్యం జరిగితే బలంగా ఉంటాం. లేదంటే మళ్ళీ చెప్తున్నాను, వచ్చాము వెళ్ళాము అంటే దీనివల్ల సెంటిమెంట్ ఏం కాదు. నేను దేవాలయం మెట్లు దొక్కాను, ఒక గంట అక్కడ గడిపాను, కొంచెం అలా ధ్యానంలో ఉన్నానంటే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. వాక్యం వినాలి, నమ్మాలి. నమ్మిన తర్వాత నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ సహవాసం ఏంటో గమనించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు సోమవారం నుండి శనివారం వరకు పాపంతో జాగ్రత్త, నీతిలో జాగ్రత్త, రాబోతున్న తీర్పు విషయంలో జాగ్రత్త అని శనివారం వరకు నేను కడతాడు. తీసుకొచ్చి మళ్ళీ ఇటు కూర్చోబెడతాడు, నేను బలపరుస్తాడు. ఇలా అని మీకు అర్థమైతే అలానే కళ్ళు మూసుకోండి. చెప్పిన వాక్యాన్ని ఏకీభవించండి. విన్న వాక్య ప్రకారం ఏ విధంగా మనం జీవించాలో దేవుని దగ్గర అంగీకరించాలి.